కడప జిల్లా జమ్మలమడుగులో ఆన్లైన్ మందుల విక్రయాలను నిరసిస్తూ మెడికల్ స్టోర్ యజమానులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ప్రిస్క్రిప్షన్ లేకుండానే కార్పొరేట్ సంస్థలు మందులను డోర్ డెలివరీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయని ఆరోపించారు. అధిక డిస్కౌంట్ల పేరుతో నాసిరకం మందులు విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ మందుల అమ్మకాలను తక్షణమే నిషేధించాలని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నకిలీ లేబుళ్లతోటి ఆన్లైన్లో వ్యాపారం చేయడము, తర్వాత కార్పొరేట్ కంపెనీలు ఎవ్రీ స్ట్రీట్కి ఒక షాప్ని ఓపెన్ చేయడము, అందులో అత్యధిక డిస్కౌంట్లు అని చెప్పేసి వితౌట్ ప్రిస్క్రిప్షన్ ద్వారా ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ని అమ్మడము, వీటన్నిటిని నివారించడానికి అఖిల భారత సంఘం కెమిస్ట్ సంఘం తీసుకున్న నిర్ణయం ఇది. దీన్ని ఆర్డీఓ ఆఫీస్ ద్వారా మేము వినతి పత్రం సమర్పించడానికి ర్యాలీగా వచ్చాము. తర్వాత జమ్మలమడుగు నియోజకవర్గ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ, మా ప్రియమిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరియు మీడియా మిత్రులకు కూడా మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మనం ఈ ఆన్లైన్ వ్యవహారము, ఆన్లైన్ అక్రమ మందుల నివారణ కొరకు మేమందరం కూడా కలిసికట్టుగా మేము స్ట్రైక్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కారణం ముఖ్యంగా ఏంటంటే, ఈ ఆన్లైన్ వ్యవహారం వచ్చిన తర్వాత అక్రమ మందులు అన్నీ కూడా చాలా తక్కువ ధరలకు దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతూ వాళ్ళు ప్రజలను చాలా అనారోగ్యాలకు గురి చేస్తూ ఆన్లైన్ వ్యవహారం అంతా కూడా నడుస్తూ ఉంది. లేకుండా వితౌట్ ప్రిస్క్రిప్షన్ అనమాట. ప్రిస్క్రిప్షన్ లేకుండా, ఎటువంటి డాక్టర్ సలహాలు సూచనలు లేకుండా కూడా ఈ యొక్క మందులను, అక్రమ మందులను వాళ్ళు ఆన్లైన్ ద్వారా అధిక డిస్కౌంట్ ఆశ చూపించేసి వాళ్లకు, ప్రజలకు ఏమీ తెలియనటువంటి అమాయకులకు అంటగడతా ఉన్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ వ్యతిరేకిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ ఆన్లైన్ వ్యవహారాన్ని ఈ రాజకీయ నాయకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, తర్వాత ఈ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్కు సంబంధించినటువంటి పూర్తి గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరికీ కూడా మేము తెలియజేసేది ఏమంటే, ఇమీడియట్గా వెంటనే వీటన్నిటిని కూడా అరికట్టాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ కడప జిల్లా ప్రొద్దుటూరులో దేశవ్యాప్తంగా నిర్వహించిన మెడికల్ షాపుల సమ్మెలో భాగంగా అన్ని మెడికల్ షాపులు బంద్ అయ్యాయి. ఆన్లైన్ మందుల విక్రయాలను నియంత్రించాలని, నకిలీ మందులపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాపారులు డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరులో మెడికల్ షాపుల యజమానులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి సమ్మెలో పాల్గొన్నారు. బంద్ ప్రశాంత వాతావరణంలో కొనసాగిందని నిర్వాహకులు తెలిపారు. వెంకటేశ్వర ఎన్నికి రాన్న వెంకటేశ్వర ఓకేనా? ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు కడప జిల్లా వ్యాప్తంగా ఈరోజు అన్ని మెడికల్ షాపులు బంద్ పాటిస్తున్నాము. ముఖ్యంగా ఆన్లైన్ ఫార్మసీకి వ్యతిరేకంగా ఆన్లైన్ ఫార్మసీకి ఇచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు బంద్ చేస్తున్నాము. ఈ బంద్ను విజయవంతంగా చేయడానికి మాకు మెడికల్ హోల్సేల్ అసోసియేషను, రిటైల్ మెడికల్ హోల్సేల్ అసోసియేషను, మెడికల్ టీసీడీ ఫ్రాంచైజీ అసోసియేషను, మెడికల్ రిప్రజెంటేటివ్స్
అసోసియేషన్లు మద్దతు ఇచ్చినాయి. మేమంతా సంయుక్తంగా ఈ బంద్ని విజయవంతం చేస్తున్నాము. కొంతమంది ప్రచారం చేస్తున్నట్టు డిస్కౌంట్లకు మేము వ్యతిరేకం కాదు, డిస్కౌంట్లకు వ్యతిరేకంగా చేస్తున్నారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. మేము ప్రజల ఆరోగ్యము సంక్షేమం కోసం నకిలీ మందులు ప్రజలకు అందకుండా నాణ్యత కలిగిన మందులు ప్రజలకు అందుబాటులోకి తేవాలనే సదుద్దేశంతోనే ఈరోజు ఈ బంద్ పాటిస్తున్నాం. ఎన్ఆర్ఎక్స్ మందులు మామూలు మెడికల్ షాపుల్లో విక్రయించాలంటే ఔషధ నియంత్రణ శాఖ అధికారులు విపరీతమైన ఒత్తిడి ఉంటుంది, తనిఖీలు ఉంటాయి. అయితే ఆన్లైన్లో విచ్చలవిడిగా ఏఐని దుర్వినియోగం చేసుకుంటూ నకిలీ ప్రిస్క్రిప్షన్లు తయారు చేసి ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని పంపడం వల్ల యువత ముఖ్యంగా మత్తు మందులకు అలవాటు పడి వాళ్ళ జీవితాన్ని దుర్భరమయం చేసుకుంటున్నారు. దాన్ని నిర్మూలించాలని ఆన్లైన్లో మత్తు మందులు, ఎన్ఆర్ఎక్స్ మందులు, యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వినియోగాన్ని నిర్మూలించడానికే ఈ బంద్ చేస్తున్నాం. ఆన్లైన్ మందులను అనుమతిని రద్దు చేయాలి. మెయిన్ ఏకైక డిమాండ్ అది. కరోనా సమయంలో ప్రజలు బయటికి వచ్చేదానికి విపత్కర పరిస్థితి ఉంది కాబట్టి అప్పుడు ఆన్లైన్ కోసం జీవో ఇష్యూ చేసినారు. అది 6 నెలలు మాత్రమే ఉంటుందని చెప్పినారు అప్పట్లో. ఇది ఆ కరోనా పోయి 3 సంవత్సరాలైనా అది కంటిన్యూ అవుతుంది. దీనిపైన మేము ఇప్పటికే ఎన్నోసార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చినాము. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో ఈరోజు బంద్ పాటిస్తున్నాం. ఏఓసిడి పిలుపు మేరకు ఈరోజు కడప జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వాళ్ళ పిలుపు మేరకు పొద్దుటూరు మెడికల్ అండ్ హోల్సేల్ అండ్ రీటైల్ కెమిస్ట్ వారం ఈరోజు బంద్ పాటిస్తున్నాము. ముఖ్యంగా ఆన్లైన్ మనం విరోధించాలని, దాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈరోజు మేము అంతా బంద్ పాటిస్తున్నాము. ప్రజలంతా సహకరించాలని కోరుకుంటున్నాము. వాళ్ళకి కలిగిన అసౌకర్యంగా చింతిస్తూ ఈరోజు సాయంకాలము 5 గంటలకు మళ్ళా షాప్స్ అన్ని రీఓపెన్ చేస్తాము. దానికి ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాము. మేము ఎవరికి కానీ వ్యతిరేకం కాదు. మాకు ఉన్న ప్రాబ్లమ్స్ 10 మందికి వెలగ చెప్పాలని చెప్పని ఈ నిరసన వెలగ చెప్పినాము. ఇందులో మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ వారు కూడా మాతో పూర్తిగా సహకరించి మాకు అనుగుణంగా మా వెంట వచ్చి మా అడుగుజాడలో నడుస్తున్నారు. కెమిస్ట్ సోదరులు ప్లస్ హోల్సేల్ వారు ప్లస్ కంపెనీ వారు అందరూ మాకు సహకరించారు. దీంట్లో అపోలో వారు మిడ్ ప్లస్ వాళ్ళు కూడా సహకరించి బంద్కు సహకారం సంపూర్ణ మద్దతు తెలిపినారు. ఇది మా నిరసన ఏమి అంటే ఆన్లైన్లో వస్తున్న మందులు సరైన పద్ధతిలో రాకోకుండా ఎక్స్పైరీ డేట్ నియరు లేదా సబ్స్టిట్యూట్ సేమ్ డ్రగ్ సేమ్ మందు రెండు ఒకటే అని పంపిస్తున్నారు. అది తెలియని వారు అది తీసుకొని ఒకదాని బదులు ఒకటి వేసుకొని మరీ డాక్టర్ల దగ్గరికి మరీ వస్తున్నారు. ఇదంతా నిరసన ప్లస్ ఒక సక్రమైన పద్ధతిలో రావాలని మేము అందరినీ మిమ్మల్ని కోరుకుంటూ మీడియా ద్వారా విన్నవించుకుంటున్నాం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారము. ఈరోజు దేశవ్యాప్త సమ్మె కారణంగా ముఖ్య కారణం ఏమంటే ఈ ఆన్లైన్లో ఎక్కువ మెడిసిన్స్ పంపిస్తున్నారు. అవి స్పోరియస్ డ్రగ్స్, ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ఎక్కువ వస్తున్నాయి. కానీ ఇప్పుడు మాకు 20% మార్జిన్ ఇస్తారు. కానీ ఆన్లైన్లో 30%, 25% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారు? ఈ కార్పొరేట్ వాళ్ళకు కంపెనీ వాళ్ళు ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారో మాకే అర్థం కావడం లేదు. చిన్న రీటైల్ షాపులు అన్నీ చాలా సఫర్ అవుతున్నాయి. ఇంకా రాను మా మెడికల్ షాపులు రన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. కావున ఈ ఆన్లైన్ దాన్ని రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ రోజు మేము చేస్తున్న ఈ బంద్కు ముఖ్య కారణము కార్పొరేట్ కంపెనీలు ఇవన్నీ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఎక్కువ ఇవ్వడం వలన ఈ ఆన్లైన్ షాపులు ఎక్స్ట్రా ఇస్తున్నారు. కానీ అది మాత్రం మెయిన్ కాదు. మాకు ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ఆ డిస్కౌంట్లు చూపిస్తూ ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ఇలాంటి విచ్చవిలుగా వస్తున్నాయి. ఎలా వస్తున్నాయంటే వాళ్ళు ఫేక్ ప్రిస్క్రిప్షన్ క్రియేట్ చేసి ఇస్తున్నారు. దానివలన మాకుండే కస్టమర్లందరూ కూడా చేదారిపోతున్నారు. ఏం వాళ్ళు ఇస్తున్నారు కదా మీరు ఎందుకు ఇవ్వలేరు అంటారు. వాటికి ఇండే రీల్స్ మిగిలేవు అంటారు. కానీ వాళ్ళు ప్రిస్క్రిప్షన్ క్రియేట్ చేస్తున్నారు. మేము ఆ విధంగా చేయలేము. మాకు ఎందుకంటే డ్రగ్ ఇన్స్పెక్టర్లనిగా ఎప్పటికీ ఉంటుంది.
మెయిన్ మా డిమాండ్లు ఏమంటే వాళ్ళకి అధిక డిస్కౌంట్లు ఇవ్వడం వల్లనే ప్రజలను ఆ విధంగా అట్రాక్ట్ చేసుకొని ఈ దొడ్డిదారి ఎత్తుకొని NRX మత్తు మందులు ఇలాంటివన్నీ ఇస్తున్నారు. అది అరికట్టాలంటే వాళ్ళకి డిస్కౌంట్ తగ్గియాలి. అప్పుడు అందరూ ఒకే బాటలో ఒకే విధంగా వ్యాపారం ఉంటుంది. ఈరోజు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ వారికి మద్దతు తెలుపుతూ ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ తరఫున ప్లస్ స్టేట్ APMSRE తరఫున ఈ రోజు మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ముఖ్యంగా ఇది తెలుసుకోవాల్సిన విషయం అంటే ప్రజలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇది మెడికల్ స్టోర్ల కోసం వాళ్ళు సొంతంగా ప్రయోజనాల కోసం చేసేది. ఆన్లైన్ లో మందులు విక్రయాలు అరికట్టి నకిలీ మందులు రాకుండా ప్రజలు ఆరోగ్యం దెబ్బతినకుండా దానికోసం చేస్తున్నారు. ఇది ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాలి. అలాగే మందుల పరికరాలపై GST తగ్గియాలని చెప్పి మేము మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ గా ప్రతి సంవత్సరము మా యొక్క సార్వత్రిక సమ్మెలో మొదటిగా ఉండేది మా డిమాండ్. GST ఆల్రెడీ తీసేసినారు, కొన్ని మందులపై పూర్తి చేసినారు, కొన్ని మందులపై 5% GST ఉంది. కాబట్టి దాన్ని కూడా పూర్తిగా ఎత్తివేయాలని చెప్పి మేము చెప్తున్నాము. ఈ రోజు ఈ దేశవ్యాప్త సమ్మెను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆన్లైన్ అమ్మకాలు నిషేధించి ప్రజలకు నాణ్యమైన మందులు అందించాలని చెప్పి మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాం. కడప జిల్లా బద్వేలులో అఖిల భారత కెమిస్టుల సమైక్య పిలుపు మేరకు కెమిస్టుల సమ్మె విజయవంతంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆదేశాల మేరకు పట్టణంలోని మెడికల్ షాపులను మూసివేసి నిరసన తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడు సముద్రాల రాధాకృష్ణమూర్తి, సెక్రటరీ దర్శి సుబ్బారాజా, ట్రెజరర్ మాలేపాటి సుధాకర్, గౌరవ అధ్యక్షులు KV సుబ్బారావు, వేలూరి మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని వినతి పత్రం సమర్పించారు. ఆన్లైన్ మందుల విక్రయాలను నిలిపివేయాలని, అక్రమ డిస్కౌంట్లను అరికట్టాలని, నాసిరకం మందుల కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కెమిస్టులు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ మరియు స్టేట్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు మా కడప జిల్లాలో బద్వేల్ నందు మెడికల్ షాప్స్ బంద్ నిర్వహించడం జరిగినది. దీనికి ముఖ్య కారణం ఏమనగా కరోనా టైంలో ఎమర్జెన్సీ పర్పస్ ప్రజల సౌకర్యార్థం ఇచ్చిన ఆన్లైన్ మెడిసిన్ అనే జీవోను రద్దు చేయకుండా అలానే కంటిన్యూ చేస్తున్నారు. దాన్ని రద్దు చేయాలని మా యొక్క మనవి. దానివల్ల ప్రజలు ఏమైందంటే అవగాహన ఉన్నవాళ్ళు, అవగాహన లేని వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో వాళ్ళకు అవసరం లేనివి అవగాహన లేని మందులన్నీ తెచ్చుకొని విచ్చలవిడిగా వాడి చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ నాసిరకం మందులు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. ఆన్లైన్ ద్వారా అధిక డిస్కౌంట్లు ఇచ్చేది నాసిరకం మందులు సప్లై చేస్తున్నారు. దాన్ని కూడా అరికట్టాలని మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. దీని మీద ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని మా యొక్క మనవి. మెడికల్ షాప్స్ బంద్ నిర్వహించారు. ఈ బంద్లో భాగంగా బద్వేల్లో కూడా మన మెడికల్ అసోసియేషన్ అందరూ కూడా బంద్ నిర్వహించి ఈరోజు ఈ మెమరాండం కూడా MRO గారు అందజేశాము. అలాగే ముఖ్యంగా ఈ కారణం ఏంటంటే గతంలో కరోనా టైంలో మనం ఆన్లైన్ మందులు ఏర్పాటు చేశారు గవర్నమెంట్ వారు. ఆ ఆన్లైన్ మందుల ద్వారా అప్పుడు ఏదో ఉపయోగపడింది. ఇప్పుడు రకరకాల మత్తు మందులు తీసుకొచ్చి పిల్లలు చెడిపోతున్నారు. ఆన్లైన్ తెప్పించుకొని నాసిరకం మందులు తెప్పించుకొని కూడా ఇబ్బంది పడుతున్నారు. అందుకోసమని ఈ బంద్ ఏర్పాటు చేశాము. ఈ ఆన్లైన్ లైసెన్సులను రద్దు చేయాలి. అలాగే ఆన్లైన్లో ఎలా వస్తున్నాయో ఏం కదా అని కూడా ఎవరు వచ్చారో కూడా తెలియదు. ఇక్కడ ఫార్మసీ ఉన్నాడు, ఎవరు ఉండరు. అలా ఏ ఎక్స్పీరియన్స్ కూడా మందులు పంపిస్తుంటారు. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. మన ఆరోగ్యం కూడా చెడిపోతుంది. అలాగే యుక్త వయసులో ఉండేవారు ఈ మత్తు మందు కూడా తెప్పించుకొని రకరకాలుగా ఆ మందులు మింగి ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా గమనించి ఈ గవర్నమెంట్ వాళ్ళను రద్దు చేయాలని మరోసారి కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా కెమిస్ట్ సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కడప నగరంలో గంజాయి కృష్ణ ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు కడప ఇన్ఛార్జ్ DSP బాలస్వామిరెడ్డి తెలిపారు. చిన్నచౌక్ CI రామకృష్ణారెడ్డి గంజాయి విక్రయదారులపై నిఘా ఉంచి తమ సిబ్బందితో అరెస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నాడు. కడప నగరాన్ని గంజాయి రహిత కడపగా మారుస్తానని తెలిపారు. గత 2 days నుంచి మాకు బయోచెక్ అని చెప్పి ఒకటి ఇవి పంపించినారు మా అధికారులు. వీటి ద్వారా మనం గంజాయి కన్జంప్షన్ చేసిన వాళ్ళను మనం ఐడెంటిఫై చేయొచ్చు. రాత్రి మా వాళ్ళు గ్లూకోల్స్ తర్వాత రక్షకులు తిరుగుతూ ఉంటాయి. తర్వాత మేము వాళ్ళ ద్వారా అందరిని చెక్ చేయిస్తే మాకు 2 మనుషులు దొరికినారు. ఈ బయోచెక్ చేయించినప్పుడు వాళ్ళ యూరిన్ డ్రాప్ను దీనిపైన వేస్తే కనుక ఒక్కటే స్ట్రైప్ వస్తే అతను గంజాయి వాడినట్లు, ఒకటి కాకుండా మల్టిపుల్ స్ట్రైప్స్ వస్తే అతను గంజాయి వాడనట్లు. ఆ విధంగా మేము ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినాము. వాళ్ళని విచారిస్తే కనుక వాళ్ళు గంజాయి ఎవరు సప్లై చేస్తున్నారో చెప్పినాడు. అతన్ని కూడా అరెస్ట్ చేసినాము. అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 1 kg and 600 grams గంజాయి సీజ్ చేసినాము. దానిపైన FIR కట్టి ఇంకా విచారిస్తున్నాము.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం మండలంలో సోలార్ ప్లాంట్ ప్రారంభానికి మంత్రి లోకేష్ రానున్న నేపథ్యంలో గండికోట ముంపు వాసులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వైకాపా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ముంపు వాసులకు అదనపు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు. స్థానిక ఎన్నికలకైనా ముందు గండికోట బాధితులకు న్యాయం చేయాలని మంత్రి లోకేష్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని కోరారు. చాలా మంది భూ నిర్వాసితులు గండికోట ప్రాజెక్టులో అందరూ కూడా బాధపడతా ఉన్నారు. మొన్ననే కొంత ఆదినారాయణ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు, నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, పనులు కావడం లేదు, దాంట్లో భాగంగా గండికోట ముంపు వాసులకు డబ్బులు చెల్లించలేదు. అదేవిధంగా రాజోలి ప్రాజెక్టు కింద భూములు ఎవరైతే కోల్పోతున్నారో ఆ ప్రాజెక్టు కింద వాళ్ళకు కూడా పెంచి ఇస్తామని చెప్పినాము. ఆ రోజు ఆదినారాయణ రెడ్డి, లోకేష్ గారు ఇద్దరు కూడా గండికోట ప్రాజెక్టు కింద ముంపు గురయ్యేటువంటి ఈ భూములకు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 12,50,000 ఇస్తామని చెప్పింది. మేము అధికారంలోకి వచ్చే 24 లక్షల రూపాయలు ప్రతి ఎకరాకు ఇస్తామని చెప్పి పెంచి ఇస్తామని చెప్పి ఆదినారాయణ రెడ్డి ఎన్నికల్లో భూపేష్ గారు ఇద్దరు ప్రచారం చేసినారు. ఎన్నికలు అయిపోయినాయి, అధికారం వచ్చింది. ఈరోజు చూస్తే 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. గండికోట నిర్వాసితుల గురించి నేను కౌన్సిల్లో మాట్లాడితే ఇస్తామని కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకు ఇవ్వాలా మేమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే మేమెందుకు ఇవ్వాలని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు బ్యాలెన్స్ ఉంది, మీరు ఎన్నికల ముందు ఎందుకు ప్రచారం చేశారు? ప్రజలను మోసం చేసేదానికే, ఓట్ల కోసం మీరు ప్రచారం చేసినారా? 12 లక్షలు ఇస్తామని చెప్పినారు, ఒక్కొక్క ఆర్ఆర్ ప్యాకేజ్ కింద 2 లక్షలు అదనంగా 3,25,000 ఇస్తామని చెప్పినారు ఆదినారాయణ రెడ్డి భూపేష్ ఇద్దరు కలిసి. మొన్న ఏం చెప్పినాడు, అయ్యా నాకు పనులు చేయట్లేదు కాబట్టి గవర్నమెంట్లో అవసరమైతే రాజీనామా చేస్తా అన్నాడు. నేను చెప్పిన ఆ రోజే చెప్పిన, నీకంత నిజాయితీ లేదు, నువ్వు విలువలతో కూడుకున్న రాజకీయాలు ఎప్పుడు చేయట్లేదు, నీకంత ధైర్యం లేదు, నీవు దోచుకునేదానికి నీ దోపిడీకి ఇబ్బంది కలిగింది కాబట్టి నీ దోపిడీ కోసం నువ్వు రాజీనామా చేస్తావని ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావని ఆ రోజే స్టేట్మెంట్ ఇచ్చింది నేను. కానీ మా వాళ్ళందరికీ కూడా నేను గ్రామాల్లో పోయినప్పుడు ఆదినారాయణ రెడ్డి రాజీనామా చేస్తా అన్నాడు. సార్ ఏమన్నా చేస్తాడేమో, ఈరోజు లోకేష్ వస్తున్నా అంటే ఆదినారాయణ రెడ్డి రాజీనామా ఏడ చేస్తాడో తొందరపడి, అందుకని లోకేష్ తొందరగా వచ్చేసి డబ్బులు ఇచ్చేదానికి వస్తారని అందరూ అనుకుంటున్నారు నిర్వాసితులు. ఎన్టీఆర్ పై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. పడవ ప్రయాణం మూవీ నిర్మాత పైడికాల్వ బాబు. రామరాజుపల్లి గ్రామానికి చెందిన పైడికాల్వ బాబు చిన్నప్పటి నుంచే ఎన్టీఆర్ కు వీర అభిమాని అయిన ఆయన ఎన్టీఆర్ తరహా డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ ను కూడా అనుసరిస్తూ వస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యానర్ కు పాలాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేశారు. అలాగే 10 మందికి అన్నదానం చేసి అభిమానిని చాటుకున్నారు. ఎన్టీఆర్ ను ప్రత్యక్షంగా కలవాలని చాలా కాలంగా తనకు కోరిక ఉందని తెలిపారు. ఏదో ఒక రోజు తప్పకుండా ఎన్టీఆర్ అన్నను కలుస్తానన్న నమ్మకం వ్యక్తం చేశారు. వచ్చిందిరా జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. జై జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్.
కడప జిల్లా జమ్మలమడుగులో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా జిల్లా కన్వీనర్ సూర్యరాయన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అభిమానులు కేక్ కట్ చేసి రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 20 మందికి పైగా ఎన్టీఆర్ అభిమానులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రఫీక్ బాషా పాల్గొన్నారు. ఓకే పక్కన పెట్టు, నోట్ తీసుకో. కడప జిల్లా బద్వేల్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిమాండ్ డే కార్యక్రమం నిర్వహించారు. డిపో అధ్యక్షుడు ఏఎస్జే రావు, కార్యదర్శి చంద్రయ్య నేతృత్వంలో కార్మికులు నిరసన తెలిపారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీ సిబ్బందితోనే నడపాలని, పెండింగ్ డిఏలు అలివెన్స్ చెల్లించాలని, కొత్త బస్సులు కొనుగోలు చేసి ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగుల సెటిల్మెంట్లు వెంటనే ఇవ్వాలని కోరారు. డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం స్పందించలేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద మరి ఉదయము మొదటి సర్వీస్ నుంచి కూడా ఉద్యోగస్తులందరూ కూడా ప్రధానమైనటువంటి డిమాండ్స్ బ్యాడ్జీస్ను ధరించి విధులు నిర్వర్తిస్తున్నాం. అదేవిధంగా 11 గంటల టీ విరామ సమయంలో ఉద్యోగస్తులందరం కూడా ఏదైతే రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉన్నదో మరి విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలా, వాటిని మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వమే మరి ఆర్టీసీ ద్వారా సిబ్బంది ద్వారానే మరి చేయాలనేటువంటి ప్రధానమైన డిమాండు. అలాగే పిఆర్సీ కమిటీ వెంటనే ప్రకటించి మరి పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏలు
వాటి అరియర్స్ను అదేవిధంగా ప్రకటించాలనేటువంటి ఉద్దేశము. మరి ప్రధానంగా ఏదైతే ఆర్టీసీలో చనిపోయినటువంటి ఉద్యోగస్తులు, రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తుల వారికి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఇప్పటికి కూడా సకాలం చెల్లించలేదు. వాటిని తక్షణమే చెల్లించాలా. అన్ని కేటగిరీలలో ఉన్నటువంటి ఉద్యోగ ఖాళీలన్నింటిని కూడా వెంటనే భర్తీ చేయాలా. మరి అదేవిధంగా ఏదైతే మరి మెడికల్ ఏదైతే ఉన్నదో మరి ఈహెచ్ ద్వారా ఉద్యోగస్తుల యొక్క ఈహెచ్ నుంచి మినహాయించి గతంలో ఆర్టీసీలో ఉన్నటువంటి మెడికల్ విధానాన్ని మరి ఆర్టీసీలో ఇప్పుడు ఉన్నటువంటి ఏపీపీటీడీలో కొనసాగించాలనేటువంటి ప్రధానమైన డిమాండ్. వీటన్నిటినీ కూడా మరి తక్షణమే ప్రభుత్వం స్పందించాలా. లేని పక్షంలో 13/5/2026 తారీఖున రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి గౌరవ ఎండీ గారికి మెమోరాండంలో ఇచ్చినటువంటి దీర్ఘకాలిక సమస్యలు మరి వాటినన్నింటినీ కూడా ఖచ్చితంగా పరిష్కరించాలా. వీటినన్నిటినీ మరి గమనంలో తీసుకొని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా న్యాయమైనటువంటి డిమాండ్లను తక్షణమే పరిష్కరించి ఇటు ఆర్టీసీ సంస్థను కూడా మరి పరిరక్షించాలి. అదేవిధంగా ఉద్యోగస్తుల యొక్క బెనిఫిట్స్ను కూడా మరి తక్షణమే చెల్లించాలనే ప్రధానమైన డిమాండ్లతో మరి ఈ రోజు రేపు 2 రోజులు కూడా ధర్నా కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తున్నాం. ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా. కర్నూలు కొత్తపేటలోని పాత BSNL కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కార్యాలయం నుంచి పొగలు రావడంతో స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో సెల్ టవర్లకు సంబంధించిన పరికరాలు పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. మీడియా